హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ప్రియబిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఏమనంటే, మహా ఎండకు అంటే భయంకరమైన శోధనలు, భయంకరమైన మరి అరణ్యము లాంటి శోధనలు, వేదనలు మీకున్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో నిన్నే కదా నేను స్నేహిస్తున్నాను, నేనే కదా నిన్ను స్నేహించేవాడును అని ప్రభు అంటున్నాను. నీ యేసయ్య నిన్ను స్నేహిస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు. ఆయన నీకు స్నేహితుడైతే నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోద్ది. నీ కష్టాలు తీరిపోతాయి, నీ కన్నీటి పరిస్థితులు తొలగిపోతాయి. మరి ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? థ్యాంక్ యూ యేసయ్యని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.